ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారంను ప్రధాని మోదీ గారికి బహూకరించిన ఇథియోపియా ప్రధాని. 28 దేశాల అత్యున్నత పురస్కారాలు ఒక వ్యక్తికి కాదు ఒక మహాశక్తికి. ప్రపంచంలో ఏ ప్రధానికి దొరకని గౌరవం మన ప్రధాని మోదీ గారికి దక్కింది. ఈ పురస్కారాలు ప్రపంచం వేదికపై ఎదుగుతున్న మన దేశ ప్రతిష్టకు, శక్తికి గుర్తుగా నిలుస్తున్నాయి. నూతనంగా ఎన్నికైన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ నబీన్ గారితో ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ అయిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తున్న విశేష స్పందనకు వివరించారు. బానిస గుర్తులకు చెరుపుకుంటూ రాష్ట్రపతి భవన్లో దశాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ ఏడీసీల చిత్రపటాల గ్యాలరీ స్థానంలో నేడు విజయ్ దివస్ సందర్భంగా మన దేశ వీర యోధులైన 21 మంది పరమవీర చక్ర విజేతల చిత్రపటాలతో గ్యాలరీని తీర్చిదిద్దారు. ఈ గ్యాలరీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు.